పెద్దగట్టు జాతర, గొల్లగట్టు జాతరపై టీశాట్ ప్రత్యేక కథనం. పెద్దగట్టు జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండవ పెద్ద జాతర. భారతదేశంలోని యాదవులు జరుపుకునే జాతరలో అతి ప్రధానమైంది లింగమంతుల స్వామి జాతర. ఇది గొల్లల సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే ఏకైక జాతర. దీనిని గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. చోళ చాళుక్య రాజులు నిర్మించారు. ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్పల్లిగా పేరొందినట్లు భక్తుల నమ్మకం. దురాజ్పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో 7-8 కొండగట్టులున్న అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ శైవ వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు. రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేది. లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్ల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జలు కుట్టిన లాగులు ధరించి, కాళ్లకు గజ్జలు, చేతిలో అవసరాలు పట్టుకొని డిల్లెం బల్లెం శబ్దాల నడమ లయబద్ధంగా నడుస్తూ ఓలింగా ఓలింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. దేవుడికి బలిచ్చే గొర్రె పొట్టెలను తీసుకొస్తారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రె పొట్టెలకు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దేవుడున్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి, గంగా భవాని, యలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యాల దేవులకు పూజిస్తారు. లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా భక్తజన లింగ నాదాల మధ్య ప్రారంభమవుతాయి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు.